హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కదా. ఈరోజు నేను పూజ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపించేస్తానండి. అలాగే మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోలు చేయడం నాకు అలవాటు కదా. సో దాంట్లో భాగంగా ఈరోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి అమ్మవారికి వాయినం ఎలా ఇవ్వాలి, వాయినం ఎలా పెట్టాలి అనేది నాకు తెలిసినంత మట్టుగా మీకు ఈ వీడియోలో వివరిస్తానండి. ఏమేమి పెట్టాలి, ఎలా పెట్టాలి అని ఒకసారి చూడండి. ఏవైనా తప్పులుంటే నాకు తెలియకపోతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇది కాదు అని. ఒకవేళ మీకు తెలియని నేను చెప్తే అది కూడా షేర్ చేసుకోండి మీ ఒపీనియన్ని. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దామండి వరలక్ష్మి అమ్మవారికి వాయినంలో ఏమేమి పెట్టాలి అనేది. అయితే వెళ్ళే ముందు మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే ఇంకా మంచి వీడియోస్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే ఈ వీడియో కూడా చాలామందికి సజెస్ట్ అవుతుందండి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం అమ్మవారికి ఏమేమి పెట్టాలి అనేది. సో వాయినం చూపించే ముందుగా ముగ్గు వేస్తూ మాట్లాడుకున్నామండి. సో అయితే ఈరోజైతే నేను ఈ ముగ్గు వేసుకున్నాను. ఏంటంటే మొదటి శుక్రవారం పూజ మామూలుగా అంటే ఎవ్రీ శుక్రవారం ఎలా అయితే చేసుకుంటానో అలానే చేసుకున్నా అండి. స్పెషల్గా అంటే ఏమీ చేసుకోలేదు. కానీ సో మనకి ఎందుకంటే నెక్స్ట్ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కాబట్టి సో ఈ శుక్రవారం అయితే మామూలుగానే చేసుకున్నాను. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాయినం అమ్మవారికి తాంబూలం పెట్టేటప్పుడు ఎలా పెట్టాలో చెప్తాను అంటున్నాను కదండి. సో అవైతే నేను చూపించినవన్నీ కూడా కంపల్సరీగా అవే పెట్టాలి అని లేదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏవి అందుబాటులో ఉంటే అవే పెట్టండి. మీ దగ్గర ఉంటే పెడితే మంచిది అని చెప్తున్నా. ఒకవేళ లేకపోతే అయ్యో అవి పెట్టలేదు అని ఫీల్ అవ్వకండి. సో నేను చాలా వీడియోల్లో చెప్తాను ఏంటంటే భక్తి ఒక్కటే ముఖ్యం అండి. మిగతావి ఏవి పెట్టినా పెట్టకపోయినా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని భక్తితో పూజ చేసుకుంటే సరిపోతుందండి. అయితే మరి ఎందుకు ఇవన్నీ పెట్టాలని వీడియో చేయడము అంటే ఎవరికైనా వీలుంటే ఇంట్లో అవన్నీ ఉంటే అవి మీరు పెట్టుకోండి, అంతేకాని కంపల్సరీగా ఇవే పెట్టాలి అని లేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీ పూజని ఇంకొకరి పూజతో ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకండి. సో మీ పూజ భక్తితో ఎలా చేసుకుంటే అంతే చాలండి అమ్మవారికి. ఇంకొకరు అలా చేశారు, అంత ఆర్భాటంగా చేశారు, ఎప్పుడు కూడా పూజని మాత్రం కంపేర్ చేయొద్దు ఇంకొకరు పూజతో. మీకు వీలైనంత మట్టుగా భక్తితో మీకు తోచినవి మీకు అందుబాటులో ఉన్నవన్నీ కూడా పెట్టుకోండి, ఏం పర్లేదండి, చాలండి అవి. సో ఇప్పుడు మాత్రం నేను చూపించింది ఓన్లీ ఎవరికి అవన్నీ అందుబాటులో ఉంటే అలా పెట్టాలి అని చెప్తున్నాను అంతే. సో చూసారు కదా, మీకైతే ఈ ముగ్గు నచ్చింది అనుకుంటున్నానండి. సో ఇంకా ఇది నేను బియ్యపిండితో వేసాను. అదే కాకుండా మనం రాయి పిండితో వేస్తే ఇంకా బాగా వస్తుందండి. కానీ బియ్యపిండి అనేది పూజల టైంలో బియ్యపిండితో వేస్తే మంచిదని నేను బియ్యపిండితో వేశాను. సో ముగ్గు అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇలానే వేసేసుకోండి నెక్స్ట్ ఫ్రైడేకి. ముందుగా వాయినం పెట్టడానికి ఒక ప్లేట్ కానీ ఇలా ఒక ట్రే కానీ తీసుకొని దాంట్లో మీకు చీర పెట్టే ఆనవాయితీ ఉంటే అమ్మవారికి ఫస్ట్గా చీర పెట్టుకోవాలి. సో చీరలో మనకి బ్లౌజ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మీరు ఎవరైనా ఇంటికి వస్తే యాక్చువల్గా మనం 2 బ్లౌజ్ పీస్ పెట్టాలంట, మనం ఒక్కటే పెడతాము. సో మనం 2 బ్లౌజ్ పీసులు పెట్టాలి కాబట్టి ఒకటి చీరలో ఆల్రెడీ ఉందండి, అందుకని ఇంకొక బ్లౌజ్ పీస్ పెడుతున్నా. సో మన అమ్మవారికి పెట్టేటప్పుడు 2 బ్లౌజ్ పీసులు పెట్టాలి. అలాగే తర్వాత తమలపాకులు పెట్టేటప్పుడు వాటికి ఇలా కాడలు ఉండాలండి, కాడలు ఉన్నవే పెట్టుకోండి. ఆ కాడలు అనేవి మన వైపు ఉండాలి, ఆకు చిగురులు అనేవి అమ్మవారి వైపు ఉండేటట్టు మనం పెట్టుకోవాలి. తర్వాత దాంట్లోకి 2 చెక్కలు వేసుకోండి, 2 తమలపాకులు, 2 చెక్కలు. అలాగే ఏ ఫ్రూట్స్ అయినా నార్మల్గా మనం అరటిపళ్ళు పెడతాము, ఏవైనా సరే 2 పళ్ళు పెట్టండి. ఆ అరటిపళ్ళు కాడలు కూడా మన వైపు ఉండాలి. సో అలా పెట్టుకోవాలన్నమాట. తర్వాత పువ్వులు పెట్టుకోవాలి. సో ఇవైతే నార్మల్ అందరికీ మనకి తెలిసినవే. సో పువ్వులు పెట్టుకున్నాక గాజులు, ఎరుపు గాజులు కానీ పచ్చ గాజులు కానీ మీకు ఏవి ఇష్టమంటే అవి పెట్టుకోండి. గాజులు పెట్టుకోవాలి. అయితే అది మనం వాయినం ఇంటికి వచ్చే వాళ్ళకి ఇచ్చినవి 5 పెట్టుకోవచ్చండి. అమ్మవారికి కావాలంటే డజన్ గాజులు పెట్టుకోండి, అది మీ ఇష్టం. తర్వాత పసుపు కుంకుమ వేసుకోవాలి తాంబూలంలో. తర్వాత మనం అమ్మవారికి తోరం పెట్టాలండి. సో మనకు కూడా తోర పూజ చేసి మనం తోరం కట్టుకుంటాం కదా. సో అమ్మవారికి కూడా ఒకటి పెడతాం. సో మనం తాంబూలంలో ఇలా
ఒక తోరం పెట్టుకోవాలి. అయితే తోరం ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియో పైన కార్డ్స్లో వస్తుంది, తర్వాత నెక్స్ట్ ఎండ్ కార్డ్లో వస్తుంది, కావాలంటే చూడండి ఒకసారి. సో వీటన్నిటితో పాటు అమ్మవారికి దేవతా తాంబూలం అని ఒకటి పెడతా అండి. ఇప్పుడైతే వీడియోలో చూపించలేదు, ఆ వీడియో కూడా పైన ఇప్పుడు కార్డ్స్లో వస్తుంది చూడండి. దేవతా తాంబూలం అమ్మవారికి ఎలా పెట్టాలనేది. సో ఆ వీడియో కూడా చూడండి, మీకు యూజ్ అవుతుంది. తర్వాత మెయిన్గా మనం పెట్టాల్సినవి ఏంటంటే ఇలా శనగలు మొలకెత్తినవి అయితే మరీ మంచిదండి. సో మొలకెత్తాలి అంటే మీరు బుధవారమే, మనకి శుక్రవారం పూజ కాబట్టి బుధవారమే మీరు నానబెట్టేసి గురువారం నాడు మీరు ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే, వాటర్ లేకుండా ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే క్లాత్లో కూడా కట్ అవసరం లేదండి, మొలకలు వచ్చేస్తాయి. సో ఇలా మొలకలు ఎత్తిన శనగలు మాత్రం కంపల్సరీ మనం పెట్టాలండి. వాయినంగా కూడా ఇవ్వాలి వచ్చిన వాళ్ళందరికీ. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇదే వాయినం కాబట్టి, సో ఏంటంటే ఆ రోజు మన ఇంటికి వాయినం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవి మన ఇంటికి వస్తున్నారనమాట. సో మనము ఆ ఇంటి లక్ష్మీదేవి అయి మన ఇంటికి వస్తున్న లక్ష్మీదేవిని పూజించాలి, అది అనమాట సంప్రదాయం. దాని తర్వాత అన్ని డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు నేను చూపించాను కదండి, అవన్నీ పెడితే చాలా మంచిదండి. దీంతోపాటు ఎండు ఖర్జూరం కూడా పెడతారు. సో ఇవన్నీ పెట్టుకోవాలండి. తర్వాత మనం ఇంకా ఇవి మెయిన్గా పెట్టాల్సినవి ఇవే అనమాట. సో ఇంకా మనకు కావాలంటే కోను, మెహందీ కోను, తర్వాత ఇలా బొట్టు, స్టిక్కర్స్, మనం స్టిక్కర్స్ ఇస్తుంటాం. మనం ఆల్రెడీ పసుపు కుంకుమ పెట్టేసాం కాబట్టి ఇలా తిలకమని స్టిక్కర్స్ అన్నీ పెట్టవసరం లేదు. ఇంకా కొంతమంది పౌడరు, అద్దము, దువ్వెన, అన్ని కాటుక అన్నీ పెడతారండి. ఇంకా అవన్నీ మనం పెట్టుకోవాలంటే అన్నీ పెట్టుకోవచ్చు. మెయిన్గా పెట్టాల్సినవి ఇవన్నమాట. శనగలు మాత్రం కంపల్సరిగా పెట్టాలి అమ్మవారికి. ఇలా అయితే తాంబూలం అనేది పూజలో పెట్టాలండి. సో నేను ఏమైనా మర్చిపోయింటే కామెంట్ చేయండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.